అసలు నేను ఎందుకు చేయాలి హెల్ప్? నేను హెల్ప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఎప్పుడన్నా నాకేమైనా హెల్ప్ చేసిర్రా? అడిగితే చూసుకుందాంలే అని ఒకవేళ మీకు వస్తుంది, బట్ ఎందుకు చేయాలి అన్న ఫీలింగ్‌లో మీరుంటే అస్సలు హెల్ప్ చేయకండి. అంటే అదేదో చేస్తే నాకేమో వస్తది, ఇదేదో చేస్తే నాకు ఇంకేదో వస్తది, మంచి పని చేస్తే మంచిదే కదా, ఇది చేస్తే అదొస్తది, అది చేస్తే ఇదొస్తదా అనుకుంటే అసలు ఆ హెల్ప్ అస్సలు వద్దే వద్దు. మీరు చేసే హెల్ప్, సేవ ఎలా ఉండాలి అంటే అది మీ న్యాచురల్ క్యారెక్టర్ అయి ఉండాలి. అది ఎటువంటి క్వెషన్, రిజల్ట్స్, కాన్సిక్వెన్సెస్ లేకుండా మీరు న్యాచురల్ మనస్ఫూర్తిగా వస్తదో అదే నిజమైన సేవ. పండు తీసుకోండి. పండు కాయలా ఉందనుకో, దాన్ని కచ్చిగా ఉన్నదాన్ని మనం తెంపి తిన్నామనుకోండి, అది చాలా కచ్చిగా ఉంటది. అసలు బాగుండదు. కాయకు పండుకి ఎంత తేడా ఉంటది? అండ్ కాయ ఇంకా మొత్తం మెచ్చుకోకుండా ఉన్నప్పుడు దాన్ని తెంపి తిన్నారనుకో, అది ఇంకెట్లుంటది? చాలా గలీజ్‌గా ఉంటది. చెట్టుకి హెల్ప్ కాదు, నీకు హెల్ప్ కాదు, తిన్నోనికి హెల్ప్ కాదు. తెంపినప్పుడు కూడా చాలా గట్టిగా తెంపాల్సి వస్తది. ఇదే సేమ్ ఒక ఆత్మ పరిణితి చెందని ఆత్మ అని ఫోర్స్‌ఫుల్‌గా వాడితే ఎట్లుంటదో ఇది కూడా సేమ్ అంతే అన్నట్టు. ఆ పండు అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కాయని ఫస్టే తెంపకుండా పండు న్యాచురల్‌గా తెగేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత అది తీసుకొని తింటే అది చాలా బాగుంటది. అట్లనే మనం కూడా మన ఆత్మ న్యాచురల్‌గా పండిందనుకో, అది న్యాచురల్‌గా హెల్ప్ చేస్తది. నువ్వు వద్దన్నా చేస్తది. ఎక్కడ కావాలంటే అక్కడ చేస్తది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తది. అసలు అది ఏమి ఎక్స్‌పెక్ట్ చేయదు. ఏం చేయొద్దు. అట్లా పండాలి మనం. మన క్యారెక్టర్ పండాలి. మన క్యారెక్టర్ పండిన రోజు న్యాచురల్‌గా అన్ని విభాగాలకెళ్ళి అన్నదానం అంటది, ఎవరి దగ్గర హెల్ప్ చేయాలంటది, వస్త్రం అంటది, ఎన్నో రకాలుగా అది హెల్ప్ చేస్తూ ఉంటది. అట్లా హెల్ప్ చేసిన హెల్పే నిజమైన హెల్ప్. అట్లా చేసేవాళ్ళు మీరేమేమి హెల్ప్ చేసిర్రో కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.